ప్రజల కోసం పోరాటం చేస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైన పోతాం, ముఖ్యంగా రైతాంగం కోసం ఈ కష్టకాలంలో వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి ఈశ్వరన్న తీసుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మంచి నిర్ణయాన్ని అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనమంతా కూడా స్వాగతిద్దాం. అన్నగారికి అండగా నిలబడదాం. ఇటువంటి నాయకులు కావాలి, రైతుల కోసం మాట్లాడే నాయకులు కావాలి, కార్మికుల కోసం కొట్లాడే నాయకులు కావాలి, యువత కోసం నిలబడే నాయకులు కావాలి, ప్రజల కోసం పనిచేసే సేవకులుగా ఉంటామనేటటువంటి నమ్మకం ఉన్న నాయకులు కావాలి తప్ప కోటీశ్వరులు కాదు, వ్యాపారస్తులు కాదు, టైంకు సూట్ కేసులు పట్టుకుని వచ్చి ఎన్నికల రాజకీయాన్ని డబ్బుమయం చేసే నాయకుడు ఈ ప్రాంతానికి అసలే అవసరం లేదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ పేరు పేరున గుర్తు చేస్తూ, ఇవాళ పెద్ద ఎత్తున ఇంత ఎండలో 36-37 డిగ్రీల ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చారు కార్యకర్తలు, రైతులు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకో 100 ఏళ్లుండే పార్టీ, చెక్కు చెదరని పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిద్దాం, జనసంద్రాన్ని కదిలిద్దాం. మళ్లీ మనం తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతికి పోయినటువంటి తెలంగాణ, ద్రోహుల చేతికి పోయినటువంటి తెలంగాణ, దళాల చేతికి పోయినటువంటి తెలంగాణ, దగాకోర్ల చేతికి పోయినటువంటి తెలంగాణ, మళ్లీ ప్రజాస్వామ్యయుతమైనటువంటి తెలంగాణ, ప్రశాంత తెలంగాణ, ఆకుపచ్చని తెలంగాణ, బంగారు తెలంగాణగా మారేంత వరకు ప్రజల పక్షాన పిడికిలి బిగించి పోరాటం చేద్దాం, మొండిగా నిలబడదాం, గట్టిగా నిలబడదాం. చివరి దాకా కేసీఆర్ గారి వెంట సైనికులుగా ముందుకు సాగుదామని మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది ఆయారాంలు గయారాంలు ఉంటారు, వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవకాశవాదులు ఉంటారు, ద్రోహులు ఉంటారు, తొత్తులు ఉంటారు, అధికారమే పరమావధిగా బతికే వ్యక్తులు కొంతమంది ఉంటారు, అధికారం లేని పూట గడవని నాయకులు కొంతమంది ఉంటారు, వ్యాపారాల కోసం రాజకీయ పార్టీలను, సంస్థల్ని, ప్రభుత్వాన్ని వాడుకునే శక్తులు ఎప్పటికీ ఉంటాయి. అటువంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కానీ చివరి దాకా మొండిగా, నిజాయితీగా, నిటారుగా నిలబడ్డోడే వెన్నెముకున్నటువంటి కార్యకర్తల బీఆర్ఎస్ పార్టీకి బలం. బీఆర్ఎస్ పార్టీ బలగం మన కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ కేసీఆర్ గారు వింటున్నారు. కేసీఆర్ జీ ఆ ఆగే బడో హమ్ ఆప్కే సాథ్ హై అని చెప్పి గ్రామ గ్రామాన నిలదీస్తున్నారు. పోయినటువంటి వాళ్లను నిలదీస్తా ఉన్నారు. ఇంకా ఏమైనా చెత్త చెదరం ఉంటే పోని, ఇంకేమైనా చెత్త చెదరం ఉంటే పోని, ఉన్నోళ్ళం గట్టిగా ఉందాం, మొండిగా ఉందాం, నిలబడదాం. ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి, కేసీఆర్ తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ. ఈ బీఆర్ఎస్ పార్టీ ఇంకో 100 ఏళ్లు ఉండే పార్టీ. కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని పండుటాకులు రాలిపోతాయి, చిగురాకులు మళ్ళా చిగురిస్తాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం, బ్రహ్మాండమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. ఈ వేదిక మీద ఉన్నాం కదా, పుట్టా మధు గారు, వారికి అవకాశం ఇచ్చి వారిని ఎమ్మెల్యేని చేసింది బీఆర్ఎస్ పార్టీ. చందర్ గారు, వారికి అవకాశం ఇచ్చి వారిని ఎమ్మెల్యేని చేసింది బీఆర్ఎస్ పార్టీ. బాల్క సుమన్ 30 ఏళ్ల వయసులో పార్లమెంట్ లో అడుగుపెట్టడం చేసింది బీఆర్ఎస్ పార్టీ. గర్వంగా చెప్తాం, పుట్టిన ఇళ్లనే, రేపు సచ్చేది ఇళ్లనే. చివరి దాకా కేసీఆర్ తో ఉండేది నికాల్సైన ఉద్యమకారులమే, నికాల్సైన సైనికులమే. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోతాం. మేం పిడికెడు మందినే నిరుంతం కావచ్చు బిడ్డ, ఈ పిడికెడు మందినే డెఫినెట్ గా ప్రజా సముద్రాన్ని, ప్రజాక్షేత్రాన్ని కదిలిస్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉప్పెన సృష్టిస్తాం. రేవంత్ రెడ్డి, నీ అహంకార రాజకీయాలు, నీ దుర్మార్గపు రాజకీయాలకు వంత పాడే రోజు ఖచ్చితంగా, చరమగీతం పాడే రోజు ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది వంత పాడుతున్నారు, ఆ వంత పాడేటోళ్లకు, నీకు, నీ పార్టీకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎగిరెగిరి పడుతున్నావు, ఎక్కువగా నేలుతున్నావు, ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నావు. అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒక్కొక్క కార్యకర్త గ్రామ గ్రామాన ఒక్కో కేసీఆర్ అవుతారు, గర్జిస్తారు. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టంగా తయారు చేసుకుంటాం, ముందుకు సాగుతాం. ఈ సందర్భంలో మన పార్టీ శ్రేణులకు కూడా నేను ఒక విషయం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం అదిరేది లేదు, బెదిరేది లేదు. కేసులు అవుతాయి, నేను చెప్తా ఉన్నా, కేసులు అవుతాయి, మన మీద భయపడేది లేదు. ఒక్కొక్క కేసు అయితే కార్యకర్త ఒక్కొక్క గోల్డ్ మెడల్ సాధించినట్టు ఫీల్ కావాలి. దాని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కేసులు అయినాయి, ఎన్నైనా ఇంకా లెక్క తెలియాలి. డెఫినెట్ గా నాకు అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చేట్టు నేను ఫీల్ అవుతున్నా.
నన్ను కూడా కొడతారు పోలీసు వాళ్ళు, కొట్టని ఒక్కొక్క లాఠీ దెబ్బ పడితే ఒక్కొక్క గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ అవుతా. నన్ను జైల్లో ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు మంచిగా బ్రహ్మాండంగా అద్భుతంగా ఒక మంచి కప్పు సాధించినట్టు ఫీల్ అవుతుంది తప్ప నేను ఒక్క క్షణం కూడా బాధపడను. కార్యకర్తల నాయకులు మీరు కూడా మనమందరం కూడా డెఫినెట్ గా జైలుకు పంపించిన కేసులైనా దెబ్బలైనా మనం సంతోషంగా గట్టిగా మొండిగా కేసీఆర్ గారి వెంట నిలబడదాం. మదన్నను పంపిస్తారు, చంద్రన్నను పంపిస్తారు, ఈ వయసులో మా అంకుల్ సాగర్ అంకుల్ ని పంపిస్తారు, మమ్మల్ని పంపిస్తారు, జైలుకు పంపిస్తారు, అక్రమ కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారు. రాబోయే రోజుల్లో ఇబ్బందులు పెడతారు. అయినా భయపడేది లేదు, వెనుకకు పోయేది లేదు. మనకి కేసులు కొత్త కాదు, మనకి జైలు కొత్త కాదు, మనకి దెబ్బలు కొత్త కాదు. ఈశ్వరన్న ఆనాడు సింగరేణి కార్మికుల కోసం 45 రోజులు జైల్లో ఉన్నాడు, 3 నెలల 5 రోజులు జైల్లో ఉన్నాడు. జైలు మనకు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, భయపడేది లేదు. ఇప్పటికే పార్టీ మంచిగా సెంట్రల్ ఆఫీస్ లో ఒక లీగల్ టీమును పెట్టింది, ప్రతి జిల్లాలో ఒక లీగల్ టీమును పెట్టుకున్నాం. ఎవరికి కార్యకర్తలకు ఏం భయం అవసరం లేదు. సరే, కొంతమంది పోలీసు వాళ్ళు సిఐలు ఎస్ఐలు అక్కడక్కడ కొంచెం ఎక్కువ చేస్తా ఉన్నారు. పోలీస్ సోదరులకు కూడా పేరు పేరున విజ్ఞప్తి, మీరు కూడా మా వాళ్ళే పోలీసులారా. 10 ఏళ్లు మేము ఇక్కడ కూడా అక్రమంగా అన్యాయంగా ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు. మేము ఎంతసేపు ప్రజల సంక్షేమం ప్రాంత అభివృద్ధి అనే లక్ష్యంగా మేము ముందుకు పోయినాం తప్ప ఎక్కడ కూడా అవతల పార్టీ మీద అక్రమంగా కేసులు, అవతల పార్టీని ఇబ్బంది పెట్టడం అనేటటువంటి ఆలోచన మేము చేయలేదు. ఇవాళ నేను పోలీసులకు కొంతమంది సిఐలు ఎస్ఐలు ఎవరైతే స్వామి భక్తిని ఎక్కువ ప్రదర్శిస్తున్నారో, ఎవరైతే అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారో డెఫినెట్ గా మిమ్మల్ని కూడా మేము చట్టపరంగా ఎదుర్కొంటాం. మా టైం కూడా వస్తుంది. మా టైం వచ్చేంత వరకు మేము చట్టపరంగా ఎదుర్కొంటాం. మా టైం వచ్చేంత వరకు మీ పేర్లు మంచిగా డైరీలో రాసి పెట్టుకుంటాం. నిన్ననే మా హరీష్ అన్న చెప్పిండు ఎవరెవరైతే ఎక్కువ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకుంటామని. మేము కూడా ఇప్పుడు ఏమనం, అధికారం లేదు కదా, మా చేతుల్లో ఏం లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ మాకు న్యాయ వ్యవస్థ ఉన్నది, కోర్టులు ఉన్నాయి, మాకు హెచ్ఆర్సీ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్, మాకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది, మాకు మహిళా కమిషన్ ఉంది, ఇది ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎన్నికల కమిషన్ కూడా ఉంది. డెఫినెట్ గా అన్ని చట్టబద్దమైనటువంటి సంస్థలు ఉన్నాయి, రాజ్యాంగబద్దమైనటువంటి సంస్థలు ఉన్నాయి. మీరెవరెవరైతే మొండిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో మీ అందరి మీద డెఫినెట్ గా ఈ చట్టబద్దమైన రాజ్యాంగబద్దమైన సంస్థల దగ్గరికి పోతాం, కంప్లైంట్లు ఇస్తాం. మీరు న్యాయంగా పారదర్శకంగా మాది తప్పుంటే మా మీద, ఇతరుల తప్పుకి ఇతరుల మీద